నమస్తే మాస్టర్స్. మనం 'సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్' అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఇది 'ఎమిసరీస్ ఆఫ్ థర్డ్ రే' అనే లైట్ బీయింగ్స్ నుంచి ఛానెల్ చేయబడినటువంటి పుస్తకం అన్నమాట. సో, ఇవాళ సోల్ లెసన్ నంబర్ 17లో ఉన్నాము. అడ్రెస్ యువర్ మిస్టేక్స్ అని. అంటే మనం చేసే తప్పిదాలను మనం తెలుసుకోంగానే అంటే మనకి జ్ఞానం తెలిసి, అజ్ఞానంలో ఉన్నంత సేపు మన మిస్టేక్స్ మనకు తెలియవు కదండీ! సో, తెలియకుండానే ఏవేవో తప్పులు చేసేస్తూ ఉంటాము. కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ పెట్టేసుకొని దానికి తగ్గట్టుగానే ఇలాగే జరగాలి అనుకుంటూ ఉంటాము. సో, ఎప్పుడైతే నీకు తెలిసి ఒకవేళ నీ అవేర్‌నెస్‌లోకి నీ యొక్క మిస్టేక్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే అడ్రెస్ చేసి కరెక్ట్ చేసుకో. లేదు అంటే గనక మనం ఎదగడానికి గానీ, మనకి జ్ఞానం తెలిసినప్పటికీ కానీ, మనం మార్చుకోకుండా ఉన్నాము అంటే, అవేంటి అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న కరెక్షన్స్ రూపంలో మనకి ఇచ్చి కొన్ని సంఘటనలు మనకి కొన్ని సిట్యుయేషన్స్ మనం ఎదురయ్యేలా చేసి, తద్వారా మనకి నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. సో, యూనివర్స్ జోక్యం చేసుకునే దాకా కూడా మనం యాక్చువల్‌గా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే అవేర్‌గా ఉంటూ ఉంటామో ఎక్కడైనా అనవసరంగా ఏదైనా మాట్లాడుతున్నాము, చేస్తున్నాము అని అనిపించినప్పుడు వెంటనే మనను మనం సరిదిద్దుకుంటే గనక చాలా బ్యూటిఫుల్‌గా సాగిపోతూ ఉంటుందనమాట. సో, ఇవాళ కంటిన్యూ చేద్దామండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆ తర్వాత మనం ఏ స్థాయిలో ఉన్నాము ఈ సోల్ లెసన్‌లో, అలాగే మనం మన స్థాయిని పెంచుకోవాలంటే ఏమేమి ప్రిన్సిపల్స్‌ని ఆచరించవచ్చు అన్న విషయాన్ని ఇవాళ చూద్దాం. Universe flows with the energy of truth, love, and integrity at all the times. Anything that moves away from these qualities is eventually redirected. All the choices will ultimately be reconciled with the higher truth. సో, యూనివర్స్ ఎప్పుడు కూడా కొన్ని ఆధ్యాత్మిక సూత్రాల మీద నడుస్తుంది. అవి ఏమిటి అని అంటే గనక సత్యము, ప్రేమ, సంపూర్ణత. సో, వీటి ఆధారంగానే అవి అన్ని విషయాల్ని చూస్తూ ఉంటుంది. దీనికి తగినట్టుగా కాకుండా, దీనికి వ్యతిరేకంగా ఉన్న ఎటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నప్పటికీ కూడా, అవి తప్పకుండా అంటే ఈ జన్మలో కాకపోయినా అంటే ఈ జన్మలోనే అవ్వచ్చు, లేదంటే గనక ఆ వచ్చే జన్మలలో అయినా అయ్యుండొచ్చు. అవి ఖచ్చితంగా మన క్వాలిటీస్‌ని సరిదిద్దుకొని, మనం అల్టిమేట్‌గా ఆ సత్యం వైపు, అన్‌కండిషనల్ లవ్ వైపు మనం మూవ్ అవ్వాల్సిందే అన్నమాట. అండ్ ఏంటి అంటే, మనం తీసుకునే ప్రతి చాయిసు కూడా అల్టిమేట్‌గా ఏంటి అంటే ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్నో సార్లు నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ మనము మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు, అక్కడ అంటే ప్రతి ఒక్కరికి కనిపించిన ఆ వెలుగు గురించి, ఆ వెలుగులో నుంచి వాళ్ళకి ప్రసారమైనటువంటి అన్‌కండిషనల్ లవ్, యాక్సెప్టెన్స్ అండ్ కైండ్‌నెస్ గురించి మనం చెప్పుకున్నాం కదా! అల్టిమేట్‌గా మన చాయిసెస్ కూడా ఆ యొక్క హయ్యర్ సెల్ఫ్ లేదు అంటే గనక, ఆ పరమాత్మ యొక్క సత్యంలోకి మనమందరం కూడా మన చాయిసెస్ అన్నీ కూడా మింగిల్ అయ్యేలాగా అంటే మనం చేసే ప్రతి ఒక్క చాయిస్, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మనం చేసే ప్రతి ఒక్క యాక్షన్ కూడా ప్రేమపూరితమైన హృదయం నుంచే వస్తుందా? అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుందా? అన్‌కండిషనల్ కైండ్‌నెస్ నుంచి చేస్తున్నామా లేదా? అన్న విషయాన్ని మన చాయిసెస్ అన్నిటిని కూడా సరిదిద్దేదాకా కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారనమాట. In long run, course corrections make life more fulfilling because they align you with your divine self and purpose. They are not put in place to harm you, but to keep you from hurting yourself. సో, ఏమనుకున్నాము? ఏంటి అంటే, మన అవేర్‌నెస్‌లోకి గనక మన తప్పులు, మనం మన మన ఆలోచనలు దిద్దుబాట్లు కావచ్చు, మన ప్రవర్తనలో దిద్దుబాట్లు కావచ్చు, లేదంటే మన నమ్మకాల్లో దిద్దుబాట్లు కావచ్చు. ఒకవేళ మనం చేసుకోకుండా దాన్ని రెసిస్ట్ చేస్తూ, నేను మారను, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి అలా కూర్చున్నామనుకోండి, కొన్నిసార్లు యూనివర్స్ చెప్పినయి, "అరే! నువ్వు మారడం లేదురా" అని చెప్పేసి ఒక చిన్న సంఘటనో, సందర్భమో ఇస్తుంది గదా! సో, ఈ చిన్న సంఘటన అది మనకి ఒక నష్టం కావచ్చు, కష్టం కావచ్చు. ఏంటి అంటే, అదేం చేస్తుంది మనల్ని సరైన దారిలో పెడుతుంది. మన యొక్క పర్పస్ ఏంటి? మన ఆత్మ ఎప్పుడు కూడా మన ఆత్మ ఏంటండి డివైన్ ఇమ్మోర్టల్ బీయింగ్ కదా! మన ఆత్మ. సో, ఏంటంటే, ఆ డివైన్ సెల్ఫ్‌కిను, ఆ పర్పస్‌కి అలైన్ అయ్యే విధంగా మనల్ని కరెక్ట్ చేయడానికే. అంతేకాని మననేదో నష్టపరచాలనో, కష్టపరచాలనో, అసలు మననేదో హర్ట్ చేయాలనో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం కానే కాదనమాట. అసలు మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కాలం పాటు ద్వేష భావాలతో, సెపరేషన్‌తో, కోపంతో, ఆవేశంతో ఊరికే మాటికి చీటి మాటికి అందరి మీద కోపం పడే వాళ్ళం అనుకోండి. అలా ఉంటే గనక మనకెంత సఫరింగ్‌లో ఉంటాం మనము. నిరంతరంగా ఎవరొకళ్ళు ఏదో మాట అంటూ ఉంటారు. దానికి మనం కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళని ఒక మాట అంటూ ఉంటాము. వాళ్ళనెందుకు ఆ మాట అన్నావు అని మనం బాధపడుతూ ఉంటాము. సో, ఇలా ఉంటే గనక ఎంత సఫరింగ్‌లో మనం గనక మారకపోతే ఎంత సఫరింగ్‌లో మనం కూరుకుపోతాము. అదే గనక ఏదైనా ఒక సంఘటనో, ఏదైనా ఒక కష్టమో వచ్చింది. ఆ కష్టం ద్వారా మనకేం తెలిసిందంటే, ఈ కోపపూరితమైన బిహేవియర్ కరెక్ట్ కాదు.
నేనెప్పుడు కూడా శాంతంగా ఉండాలి. నా యొక్క కోపపూరితమైన బిహేవియర్ వల్ల నేనెంత నష్టపోతున్నాను, ఎదుటి వాళ్ళు నష్టపోతున్నారు అన్న విషయాన్ని తెలియజెప్పే ఒక సిట్యుయేషన్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ తర్వాత మీలో కలిగే ఆ పెను మార్పు ఎంత ఆనందమయ జీవితం వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ తర్వాత నుంచి మీ కోపం తగ్గించుకుని ప్రతి రియాక్షన్‌కి ముందు ఒక్కసారి ఆలోచించి ఇది సరైనదేనా? అని చెప్పి ఆలోచించగలిగే స్వేచ్ఛ మీకు లభించిందనుకోండి, ఇంత క్రితం ఉన్న ఆ కోపము, ఆవేశము, ఆ జీవితం బావుందా? ఈ చిన్న సర్దుబాటు వచ్చిన తర్వాత, దిద్దుబాటు వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరేదైతే గనక మీకు తెలియకుండానే మీకు ఒక అవేర్‌నెస్ ఒచ్చి అదుపాజ్ఞలలో ఉన్న కోపం అంటే కోపం అదుపాజ్ఞలలో ఉండి, మీరు ప్రతిసారి రియాక్ట్ కాకుండా ఒక రెస్పాన్స్ ఇచ్చే స్థాయికి మీరు ఎదిగినప్పుడు, మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. సో, ఈ దిద్దుబాట్లు, సర్దుబాట్లు ఏవి కూడా మనని ఏదో హర్ట్ చేయాలనో, హార్మ్ చేయాలనో కానే కాదు. మనని కేవలం కూడా మన కేవలం ఎప్పుడు కూడా మన పర్పస్‌తో మనని అలైన్ అయ్యేలాగా చేయడానికి మాత్రమే. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి చూద్దాం. మై క్లయింట్ జోషువా had every material possession a person could hope for. He was born into a wealthy family, was handsome and made a fortune in real estate. He had million-dollar homes in 6 states, was in a great demand on dating circuit and traveled all over the world. The problem with Joshua was he chose to live on a superficial level. He kept his feelings to himself and never got too close to anyone and went out with women only for a short while before he moved on to the next and non-committal and artificial. He wore a constant smile which was always fake and never let himself depend on anyone. సో, ఏంటి అంటే తన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారనమాట. తన పేరు జోష్వా. అతనేంటంటే చాలా రిచ్ అండి. అసలా అంటే ఆహ్, ఇది లేదు, అది లేదు అని కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా హి ఈస్ ఎ వెరీ, వెరీ రిచ్ మ్యాన్ అనమాట. ఇంత రిచ్ మ్యాన్ అయ్యుండి అండ్ ఏంటంటే డేటింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మ్యాట్రిమోనియల్ సైట్స్ లాగా అన్నమాట. ఏంటి అంటే ఆ డేటింగ్ సర్క్యూట్‌లో ఏంటంటే ఇతను మంచి డిమాండ్‌లో ఉన్నాడన్నమాట. అంతే గదా! ఇంత రిచ్ పర్సన్, హ్యాండ్సమ్ పర్సన్‌ని ఎవరైనా డేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇతనేంటంటే ప్రతి ఒక్కళ్ళతో కూడా అసలు సూపర్ఫిషియల్‌గా బిహేవ్ చేసాడన్నమాట. తన మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని ఎవరి ముందు బయట పెట్టేవాడు కాదు. చాలా ఇండిపెండెంట్‌గా ఎవ్వరి మీద కూడా కొంత కూడా డిపెండెన్సీ లేకుండా చాలా సూపర్ఫిషియల్‌గా ఒక ఫేక్ స్మైల్ వేసుకుంటూ అందరి మధ్యన తిరుగుతూ ఉండేవాడన్నమాట. అండ్ ఇది ఎప్పటిదాకా కొనసాగింది? 57 సంవత్సరాల దాకా. అంటే అప్పటిదాకా అతను పెళ్లి చేసుకోలేదనమాట. కేవలం అంటే జస్ట్ తనకి అట్రాక్టివ్‌గా అనిపించిన ఒక అమ్మాయితో డేటింగ్‌కెళ్ళేవాడు. జస్ట్ చాలా కొద్ది కాలంలో ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి ఇంకో అమ్మాయి వైపు. సో, ఇట్లా ఏంటి అంటే ఒక కమిట్మెంట్ లేకుండా చాలా ఆర్టిఫిషియల్‌గా తను బిహేవ్ చేస్తూ ఉండేవాడనమాట. అయితే తనకి ఇలాగ అసలు పెళ్లి కానీ ఏమి లేకుండా 57 సంవత్సరాల దాకా ఇలాగా ఒక వుమెన్ తర్వాత ఇంకొక వుమెన్ తన రిచ్‌నెస్ ఇదంతా గూడా చూపించుకుంటూ సో, ఇలా కొనసాగిపోతూ ఉందన్నమాట స్టోరీ. అయితే ఏంటంటే సడెన్‌గా స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయి తన ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్‌లో చాలా నష్టాలు కలిగి తనకు అప్పటిదాకా బిజినెస్ పార్ట్నర్‌గా వర్క్ చేసినట్టు అంటే 20 సంవత్సరాలుగా బిజినెస్ పార్ట్నర్‌గా ఉన్న ఒక వ్యక్తి $15,000,000ని తన దగ్గర నుంచి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడన్నమాట. కరెక్ట్‌గా ఈ నష్టాలు పడుతున్న ఈ సమయంలో తనకిద్దరు చెల్లెళ్ళనమాట. ఆ ఇద్దరు చెల్లెళ్ళు గూడా తనకి ఫోను జేసి చెప్తారు. ఇద్దరికీ గూడా అదే సేమ్ మంత్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతదనమాట. "అన్నయ్య మాకిలాగ ప్రాబ్లమ్‌గా ఉంది. మాకిలాగ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందని" చెప్పంగానే వాళ్ళిద్దరిని చూడ్డానికని చెప్పి వాళ్ళ స్టేట్ జార్జియాకి తిరిగి వెళ్తూ ఉంటాడనమాట. కరెక్ట్‌గా తను తిరిగి వెళ్తున్నప్పుడు పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగి తన 2 కాళ్ళు విరుగుతాయన్నమాట. అయితే ఇతనేంటంటే తను డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు తన డాక్టర్స్ ఏం చెప్తారంటే, "ఓకే. బాగు చేస్తాము. కాకపోతే ఏంటంటే, నువ్వు నీ కాళ్ళు బాగయిన తర్వాత కూడా ఏంటి అంటే కుంటుతూ నడవ్వాల్సుంటుంది. చాలా ఎక్కువ కుంటుతూ నడవ్వాల్సొస్తుంది నీకు. కాళ్ళంతా మళ్ళీ వెనక్కి తిరిగి రావు" అని చెప్పేసి చెప్తారనమాట. His secure, independent world fell apart. He had no friends to turn to. His family, his only family, his sisters were too sick to help. He lost more than half of his fortune and was faced with the likelihood that he could not walk. And otherwise, he could walk with a serious limp and probably never play sports again. His superficial life was over. Joshua lesson was apparent. He needed to be open. He needed to open his heart and connect with the people in a much more deeper and a more meaningful way, which he refused to do until then. He learned slowly. He moved to Georgia to be with his siblings, and after around a year of undergoing physical therapy, he regained the ability to walk. He recognized that his business and started to forge for a better working relationships. And he also joined the Unity Church and became involved in charitable endeavors. He stopped dating casually and reconnected with a high school girlfriend, someone who
యాక్చువల్లీ ఫెల్ట్ లవ్ ఫర్ లాంగ్ ఎగో. సో, ఏంటి అంటే అప్పటిదాకా తను ఏదైతే నా ఇండిపెండెంట్ లైఫ్ అని ఏదైతే అనుకున్నాడో, సూపర్ఫిషియల్‌గా పైపైన ఎవరితోనూ డీప్ కనెక్షన్స్ లేకుండా, ఎవరిని నిజంగా ప్రేమించకుండా అన్నమాట. అందరిని అంటే పైపైన జస్ట్ ఏదో ఒక ఫేక్ స్మైల్ వేసుకొని, అందరితో జస్ట్ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ, ఎవరిని నమ్మకుండా, ఎవరితో ఒక సీరియస్ ఫ్రెండ్‌షిప్స్ కానీ, రిలేషన్‌షిప్స్ కానీ లేకపోవడం వలన, అతను ఈ కష్టతరమైన పరిస్థితికొచ్చేసరికి ఏమైందంటే, అతనికెవరు ఫ్రెండ్స్ లేరు. ఎవరి దగ్గరికెళ్ళాలో అతను అర్థం గావట్ల. తన ఇద్దరు చెల్లెలున్నారంటే వాళ్ళే చాలా విపరీతమైన ఏంటి అంటే ఆహ్, ఆహ్, అంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నారనమాట. ఇతన్ని చూసుకునే కేపబిలిటీ వాళ్ళిద్దరికీ లేవు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్నారు. సో, ఏంటి అంటే అతను డబ్బులు పోగొట్టుకున్నారు. అంటే తన ఫ్రెండ్ ఏంటి అంటే తన బిజినెస్ పార్ట్నర్ తనను మోసం చేసి తీసుకెళ్ళిపోతాడని చెప్పాను కదా! అండ్ పైగా ఏంటంటే తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ జరిగిన యాక్సిడెంట్ వల్ల తను ఈవెన్ స్పోర్ట్స్ కూడా ఆడలేకపోతాడనమాట. ఇంకంతే తన లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు కానీ ఏంటి అంటే జోష్‌వా లైఫ్ ఇప్పుడు పెను మార్పు జరిగిందనమాట. ఏంటి అంటే ఇప్పుడు తన హృదయాన్ని నిజంగా ఓపెన్ చేసి ప్రతి ఒక్క మనిషితోనూ కూడా డీపర్ లెవెల్‌లో కనెక్షన్ ఏర్పరచుకోవడం తను మొదలు పెట్టవలసొచ్చింది. మొదలుపెట్టాడు అనమాట. ఇప్పుడేం చేస్తుంటాడు తను జార్జియాకి కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయి, తన తన అక్క చెల్లెలతో బ్రతకడం అక్కడే మొదలుపెట్టాడనమాట. ఫిజియోథెరపీ తీసుకుంటాడు. మళ్ళీ కొంచెం నడిచే కేపబిలిటీ వస్తుందనమాట. మళ్ళీ కొంత బిజినెస్‌ని రీఆర్గనైజ్ చేసుకుంటాడు. ఈ బిజినెస్‌లో ఇప్పుడేంటంటే ఆహ్, ఇప్పటిదాకా ఏంటి ఇప్పుడు చూడండి ఆహ్, ఎవరైనా ఒక యజమాని ఉంటారండి. వారి కింద కొంతమంది అంటే పనిచేసే వాళ్ళుంటారు. ఇప్పుడు చూడండి పనిచేసే వాళ్ళని కేవలం పనిచేసే వాళ్ళ కింద గనక చూస్తూ ఉంటే గనక వాళ్ళెక్కువ కాలం మన దగ్గర పని చేయరు. అదే గనక వాళ్ళని కొంచెం ఆప్యాయంగా వాళ్ళకున్న కష్టాలని, నష్టాలని అర్థం చేసుకొని, వాళ్ళకి కావాల్సినప్పుడు సెలవులు, వాళ్ళకి కావాల్సినప్పుడు చిన్న చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ మనం ఎప్పుడైతే ఇచ్చామో, వాళ్ళతో ఒక చక్కటి బాండ్ ఏర్పడతదనమాట. మనకేదైనా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గర చేసే వాళ్ళొచ్చి సహాయంగా మనకి అండగా నిలబడతారు. అంతే గదా! లేదు అంటే యజమాని కేవలం "అరే! నీకు డబ్బులిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు జేస్తున్నావు. ఏంట్రా నీతో నాకు సంబంధం? అసలు నీకేం జరిగినా నేను పట్టించుకోను" అని ఉండే యజమాని కింద ఉండే నౌకర్లెలా ఉంటారు చెప్పండి? సో, ఇప్పుడేంటంటే తన బిజినెస్ మళ్ళీ రీఆర్గనైజ్ చేసిన తర్వాత ఏం చేశారంటే, తన వర్కర్స్‌తో ఒక చక్కటి రిలేషన్‌షిప్స్‌ని ఫార్మ్ చేసుకుంటాడనమాట. అలాగే కాకుండా ఇప్పటిదాకా ఏంటి ఒక అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయిని ఇట్లాగా ఏంటంటే ఒక ప్రాపర్ రిలేషన్‌షిప్‌లో లేకుండా ఎవరిని నమ్మకుండా ఇలా ఉంటాడు కదా! తన హై స్కూల్ గర్ల్ ఫ్రెండ్‌తో మళ్ళీ రీకనెక్ట్ అయ్యి, తను ఆల్రెడీ అంతకు ముందే తన పట్ల ప్రేమ ఫీల్ అవుతాడు. బట్ చూపించడనమాట. మళ్ళీ తనతో రీకనెక్ట్ అయ్యి, ఇప్పుడు నిజంగా ఒక సిన్సియర్ రిలేషన్‌షిప్‌లో ఉంటాడనమాట తను. అలాగే చర్చిలో కూడా జాయిన్ అయ్యి, తన సంపదని ఇంకా విరాళాలివ్వడం మొదలుపెట్టాడనమాట. The climb to stability has been hard, but he is doing it. Most important, he finally admitted that he needs people and stopped controlling and using the others for his money. So he no longer believes that this wealth makes him superior. In short, Joshua's losses humbled him and opened his heart. సో, ఏంటి అంటే ఇది చాలా కష్టతరమైన సిట్యుయేషనే. తన బిజినెస్ పార్ట్నర్ మోసం చేయడం, సరిగ్గా వాళ్ళ చెల్లెళ్ళు కూడా అప్పుడే సిక్ అయిపోవడం, తినికి కార్ యాక్సిడెంట్ జరగడం, తన కాళ్ళు పోగొట్టుకోవడము. సో, ఏంటి అంటే తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఒక్కరి మీద కూడా తనకొక ప్రాపర్ ఫ్రెండ్ అంటూ లేరు. ఎవరు ఒక కష్టాన్ని, నష్టాన్ని చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి కూడా ఒక్క మనిషి కూడా లేకుండా పోతారనమాట. అప్పుడు తను రియలైజ్ అయ్యి, తను ఈ మార్పులు చేసుకోవడం అనేది చాలా కష్టతరంగానే అనిపిచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే తను ఒక విషయాన్ని చాలా ప్రధానంగా అర్థం చేసుకున్నాడు. ఏంటి అంటే, అంటే మనీయే అంతా కాదు. మనీ ఏంటి అంటే ఇప్పటిదాకా తన యొక్క డబ్బుని, సంపాదనని చూసుకొని తను చాలా మురిసిపోయి, ఈ మనీ ఉంటే అందరూ ఆడతారు అని అనుకున్నాడనమాట. అన్నీ కంట్రోల్ చేయొచ్చు. అన్నిటిని కూడా నేను ఆహ్, మేనేజ్ చేయొచ్చనుకుంటాడు. కానీ ఆ డబ్బు ఆహ్, ఆహ్, అంటే ఒక ఒక వండర్‌ఫుల్ రిలేషన్‌షిప్‌తో కంపేర్ చేసుకుంటే, ఈ మనీ అనేది సుపీరియర్ కాదు అన్న విషయాన్ని ఈ యొక్క లాసెస్ ద్వారా తను మళ్ళీ అంటే తనకి తెలియజేయబడిందనమాట. తను సొంతగా మారలేదు. ఈ ఈ కరెక్షన్ వల్ల తన మిస్టేక్స్‌ని తను అడ్రెస్ చేసుకోకపోవడం మూలన యూనివర్స్ కొంత కల్పించుకుని తనకి క్రియేట్ చేసిన ఈ సిట్యుయేషన్స్ ద్వారా తనని మార్చి తనలో పెను మార్పుని తీసుకొచ్చి తనకి తెలియజేసేలా చేసిందనమాట. You will eventually confront every mistake you have ever made. When I think of my own misfortunes in the life, I can see the higher forces of the universe at work, keeping me on my path and the true to my spirit. సో, ఏంటి అంటే 'సోనియా చుకిత్' గారు తన వర్షన్ ఆఫ్ స్టోరీస్ చెప్పుకొనొస్తున్నారనమాట. అంటే తన
తన స్టోరీస్ చెప్పుకొని వస్తున్నారనమాట. అంటే నాకు గూడా జరిగిన కొన్ని అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్ మీతో షేర్ చేసుకుంటా అని చెప్తున్నారు. తనేంటి అంటే అంటే తన కెరియర్ వెరీ స్టార్టింగ్‌లో చాలా యంగ్‌గా ఉన్నప్పుడేంటంటే, తను ఎయిర్‌లైన్ అటెండెంట్‌గా అవుతారనమాట. కొన్ని రాంగ్ రీజన్స్ కోసం. ఎందుకు నువ్వు ఎయిర్ హోస్టెస్ సెలెక్ట్ చేసుకున్నావంటే, తనకి ఎయిర్ హోస్టెస్‌గా ఉండడం గాని, లేదంటే ఎయిర్‌లైన్ అటెండెంట్‌గా ఉండడం తన ఇంట్రెస్ట్ కాదనమాట. కాకపోతే ఏంటంటే, నేను వేరే వేరే ప్రదేశాలు చుట్టి చూడవచ్చు. అండ్ ఏంటి అంటే, తనకి కొంచెం అందం గురించి సోనియా సుఖిత్ గారికి చాలా అభిలాష ఎక్కువంట. సో, ఏంటి అంటే నేను అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ ఎయిర్ హోస్టెస్ ఎయిర్‌లైన్ అటెండెంట్‌గా అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, అప్పటికి తనతో ఉన్న బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకోవాలని గూడా అనమాట. అది చాలా తనని ఏంటి అంటే, తను ఉండలేకపోతది ఆ రిలేషన్‌షిప్‌లో. అయితే ఏంటి అంటే సో, తనకిష్టం లేకుండానే తన పర్పస్‌కి వ్యతిరేకంగానే కదా తను జాయిన్ అయింది. సో, కొన్ని వారాలు అంటే జస్ట్ తన ట్రైనింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. తనని హైర్ చేసుకుంటారు. కొన్ని వారాల్లోనే ఆమెకి సివియర్ సయాటికా స్టార్ట్ అవుతదనమాట. ఈవెన్ నడవని కూడా నడవలేని పరిస్థితొచ్చేస్తదనమాట. అండ్ లక్కీగా ఏంటంటే, తనొకటి అనుకుంటుంది గదా! నేను నా బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లో నేను స్టక్ అయిపోయాను. ఇతని దగ్గర నుంచి నేను ఎలాగైనా మూవ్ అయిపోవాలి అనుకుంటూ ఉంటుంది గదా! ఏంటి అంటే, వీళ్ళు ఎయిర్‌లైన్స్ వాళ్ళు తిన్ని హైర్ చేసుకొని చికాగోకి పిలుస్తారనమాట. హమ్మయ్య! దొరికిందే ఛాన్స్ కదా! అని చెప్పేసి ఇంకా చికాగో వెళ్ళిపోతదనమాట ఈమె. కానీ తనకెప్పుడు ఏసినా కానీ వరస్ట్ ఫ్లైట్స్‌లో లీస్ట్ ఎక్సైటింగ్ సిటీస్‌కి తనని అందులో వేస్తారనమాట. అంటే లైక్ కొన్ని కొన్ని ప్లేసెస్ చెప్తదనమాట. అంటే ఆ ప్లేసెస్‌లో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే నేను ఏదైతే ప్రధాన కారణంగా అంటే వరల్డ్ అంతా చుట్టి తిరిగి రావచ్చు. ఈ చాలా ఎక్సైటింగ్ ప్లేసెస్ చూడొచ్చు అని ఏవైతే అనుకున్నానో, అదసలు తనకు ఫుల్‌ఫిల్ కావట్లేదనమాట. చాలా లీస్ట్ బోరింగ్ ప్లేసెస్‌కి ఆహ్, త తను తనని ఫ్లైట్ అటెండెంట్‌గా ఏస్తున్నారనమాట అనుకోకుండా. ఏంటంటే, ఇంకసల దారుణంగా సిక్‌గా తయారవుతదనమాట ఆమె. ఇంకా ఎలా అంటే, ఇప్పుడు తన తన బాయ్ ఫ్రెండ్ గూడా ఏంటంటే, కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత తను కూడా చికాగో మూవ్ అవుతాడనమాట. ఆహ్, హ్మ్, సో, ఏంటంటే, ఇంకా ఆమె విపరీతంగా బలహీనంగా అయిపోయి, ఇంకా ఏంటంటే, ఆమె జాబ్ విషయంలోనూ అండ్ తన బాయ్ ఫ్రెండ్ విషయంలోనూ చాలా ట్రాప్ అయిపోయానన్నట్టు ఫీల్ అవుతారనమాట. అది అక్కడితో ఆగలేదు. అండ్ ఏంటి అంటే, ఇలా 5 ఏళ్ల పాటు కంటిన్యూ అయిందనమాట తన లైఫ్‌లో. తను రెండిటిని వదిలించుకోలేకపోయింది. అయితే ఒకసారి అనుకోకుండా మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ నుంచి దూరంగా వచ్చేస్తది. కాకపోతే ఏంటంటే, ఫ్లైట్ జాబ్‌ని మాత్రం ఆపలేకపోతదనమాట. ఫ్లైట్ అటెండెంట్ జాబ్‌ని. అయితే ఏంటి అంటే, అనుకోకుండా ఒకసారి ఫ్లైట్ అటెండెంట్స్ అందరూ స్ట్రైక్‌లో ఎళ్తారనమాట. అండ్ అప్పుడు అబ్బా! దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి, ఇంక తను ఫ్లైట్ అటెండెంట్ అంటే జాబ్‌కి రిజైన్ చేస్తదనమాట. రిజైన్ చేసేసి మళ్ళీ అందరిని పిలుస్తారనమాట. ఫ్లైట్ అటెండెంట్స్ అందరిని గూడా. ఓకే. కమ్ బ్యాక్ టు యువర్ జాబ్స్. ఇంకా అయిపోయింది. మీకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తాము. జస్ట్ కమ్ బ్యాక్ అని చెప్పేసి ఎయిర్‌లైన్స్ చెప్పినా కానీ, సోనీ చికిత్ గారు మళ్ళీ వెనక్కెళ్ళరనమాట. లేదు, లేదు నాకిది ఎందుకో సెట్ అయింది కాదు అని చెప్పేసి తనప్పుడు షీ విల్ చూజ్ స్పిరిచ్యువల్ పాత్ అనమాట. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక గొప్ప సైకిక్ అండ్ షీ హాస్ అంటే చాలా ఎబిలిటీస్ ఉంటాయన్నమాట తనకి స్పిరిచ్యువల్ ఎబిలిటీస్. సో, ఇవన్నీ నేను వై కాంట్ ఐ కమిట్ టువర్డ్స్ మై స్పిరిచ్యువల్ పాత్ అని చెప్పేసి తను అటువైపు షిఫ్ట్ చేసుకుంటారన్నమాట. సో, ఏం చెప్తారంటే నెక్స్ట్ ద సివియర్ ఎర్త్ చేంజెస్ దట్ యూ హావ్ బీన్ విట్నెసింగ్ ఆర్ ది కోర్స్ కరెక్షన్స్ ఆన్ ది గ్లోబల్ లెవెల్. ద ప్లానెట్ ఇట్సెల్ఫ్ ఇస్ లివింగ్, బ్రీతింగ్, కాన్షియస్ బీయింగ్ దట్ is no longer willing to allow your thoughtless or intentional disrespect to continue. This is why she is unleashing tsunamis and record-breaking hurricanes and earthquake that wipe out the miles and miles of land and thousands of people. She is bringing to your attention your collective hubris, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు ద లాక్ ఆఫ్ రివరెన్స్ అండ్ కేర్ ఫర్ ది న్యాచురల్ వరల్డ్. సో, ఏంటి అంటే మళ్ళీ అలాగే భూమాత తీసుకొచ్చేటువంటి కొన్ని ఇలా అంటే చాలా పెద్ద ఎత్తున సునామీలు రావడము, ఎర్త్‌క్వేక్స్ రావడము, సైక్లోన్స్ రావడము, ఈ ఇవన్నీ కూడా ఏంటి అంటే సో, భూమాత మనం అనుకుంటున్నాం అది నిర్జీవమైన పదార్థం కాదు. అది అంటే చాలా ఒక ఈ ఎర్త్ అనేది ఒక లివింగ్, బ్రీతింగ్, కాన్షియస్ బీయింగ్ అని చెప్తున్నారనమాట. సో, ఎంతో పరిపూర్ణమైనటువంటి చైతన్యం కలిగినటువంటి అండ్ ఎంతో ఒక లివింగ్ ప్లానెట్ అనమాట ఇది. మీరు గనక అంటే మనందరం కూడా కలిసి మనం నేచర్‌కి ఎగెయిన్స్ట్‌గా ఉంటూ, నేచర్ లాస్‌కి ఎగెయిన్స్ట్‌గా ఉంటూ, నేచర్‌ని చాలా ఎప్పుడు కూడా మిస్‌ట్రీట్ చేస్తూ ఉంటే గనక ఇటువంటి అంటే ఇవన్నీ కూడా ఈ సునామీలు కానీ, సైక్లోన్స్ కానీ, ఎర్త్‌క్వేక్స్ కానీ ఇవన్నీ కూడా కోర్స్ కరెక్షన్స్. మన యొక్క అరాచకాలు మరీ పరాకాష్ఠకి చేరిపోయినప్పుడు మాత్రమే ఇటువంటివి తీసుకొచ్చి ఏంటంటే, మనని మళ్ళీ తెలియజేస్తుందనమాట. ఏమని? మీరు నన్ను మిస్‌ట్రీట్ చేయడానికి నేను
మీకంటే తక్కువ దాన్ని కాదు. నాకెంత బలముంది అని చూపించి, మీరు నాతో మమేకం అవ్వండి. నన్ను అంటే సరిగ్గా ట్రీట్ చేయండి అని తెలియజేస్తోంది అని చెప్తున్నారనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే, ఆత్మాయనం పుస్తకంలో అండి దేవాలు అనేవాళ్ళుంటారనమాట. అంటే మన పరిణామ క్రమం ఉంటుంది గదా! మనము అంటే కొండలుగా, గుట్టలుగా, తర్వాత వృక్ష సామ్రాజ్యంగా, తర్వాత ఏంటంటే ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, ఆ తర్వాత జంతు సామ్రాజ్యంగా, తర్వాత మనుష్య, తర్వాత దైవ సామ్రాజ్యంగా మన ఎవల్యూషన్ ఇలా జరుగుతూ ఉంటుంది కదా! అయితే ఏంటంటే సముద్ర జీవులు మాత్రం ఏంజెల్స్‌గా తర్వాత అట్లా జరుగుతూ ఉంటుందనమాట. అదేంటంటే, ఇలా ఒక పరిణామ క్రమంలో ఉన్నటువంటి వాళ్ళే దేవాలనమాట. వాళ్ళందరూ కూడా మన ప్రకృతిని సంరక్షిస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎక్కువగా పంటని పండించాలి అని అనుకుంటున్న వాళ్ళు, రీసెర్చ్ చేస్తున్న వాళ్ళెవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దేవాలు. అంటే ఆహ్, అంటే ఆ సోల్ ప్లేన్ మీద ఉన్న దేవాలు, వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప ఐడియాస్‌ని ఈ సైంటిస్ట్‌ల యొక్క బుర్రల్లోకి వెలిగేలాగా మనకు కావాల్సినటువంటి సమృద్ధి, సంపదని క్రియేట్ చేయడానికి ప్రకృతి పరంగా అనమాట. సేద్యము ఇదంతా జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఐడియాస్ ప్రకృతిని వాళ్ళు సంపూర్ణంగా సంరక్షిస్తారండి. ప్రకృతి బాధ్యతలన్నీ కూడా వాళ్ళవే అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే గనక ప్రకృతిని మిస్‌ట్రీట్ చేస్తూ, ప్రకృతిని విపరీతంగా నాశనం చేస్తూ ఉన్నామనుకోండి, మన ఆనందాల కోసం మన సౌఖ్యాల కోసము ఎప్పుడైతే గనక ప్రకృతిని విపరీతంగా ఇంబాలెన్స్ చేస్తూ ఉంటామో, ఏంటి అంటే అందులో చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. దేవాలంట చాలా కరుణతో ఉంటారట వాళ్ళు. చాలా కరుణతో ఉండి, చాలా మనం చేసే ఎన్నో మిస్టేక్స్‌ని ఎంతో భరిస్తూ ఉంటారట. ఇంకసల ఇంకసల టూ మచ్ మనం వే టూ మచ్ లిమిట్స్ క్రాస్ చేసేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఒక ప్రకృతి వైపరీత్యాన్ని సృష్టించి, తద్వారా మనని మళ్ళీ సరైన గాడిలోకి పెడతారట. తద్వారా. సో, దేవా సామ్రాజ్యం గురించి చెప్తూ ఉంటారు. సో, అలా మనకి ప్రకృతి ప్రకారంగా క్రియేట్ అయ్యేవన్నీ కూడా మనం చేసే మిస్టేక్స్ ఇంకా అవి మరీ యూ నో ఔట్ ఆఫ్ లిమిట్స్ దాటిపోయినప్పుడు అవి జరిగే కోర్స్ కరెక్షన్స్ అన్నమాట. Look for the evidence of soul interventions in your life today. Where are you being confronted by the past mistakes? Where have you failed to be honest? Keep your word. Stay true to yourself and love yourself. And what it has to cost you. It doesn't even have to be catastrophic or reckoning homes in subtle ways too. సో ఏంటి అంటే, ఈరోజు మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి. ఒక్కసారి మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే గనక వాటిని కన్ఫ్రంట్ చేయండి. వాటిని ఎదుర్కోండి. హానెస్ట్‌గా ఉండండి. అండ్ ఏంటి అంటే మీ ఆహ్, 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 మీ పట్ల మీరు హానెస్ట్‌గా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఏముంటుంది? ఇది చేయడం వల్ల ఏమవుతుంది? మన మిస్టేక్స్‌ని మనం కరెక్ట్ చేసుకుంటాం. ఇంకా ఆనందమయ మార్గంలోనే ఉంటాం కానీ, దీనివల్ల ఎటువంటి నష్టము జరగదు అని చెప్తున్నారనమాట. అదే గనక మనం మిస్టేక్స్ కంటిన్యూ చేసుకుంటూ మనకి తెలిసినా గాని తప్పులు అంటే తెలిసి చేసినా చేసినా కానీ మనకి తెలియజెప్పేలాగా చేస్తుంటుందనమాట. మనం కొన్నిసార్లు అజ్ఞానంతో తెలియకుండానే ఏదైనా తప్పులు చేస్తున్నాం అనుకోండి, యూనివర్స్ అరెరే! నువ్విది కాదు. నువ్వు ఒక ఆత్మవి అని ఆత్మజ్ఞానం మనలో చాలా మంది చూసుకుంటే గనక ఏదో ఒక చిన్న సమస్యతోనో, పెద్ద సమస్యతోనో బాధపడుతూనే మనం తెలుసో తెలియకో ఈ మెడిటేషన్ వైపు మనం డైరెక్ట్ చేయబడ్డాం. ఈ ఆత్మజ్ఞానం వైపు డైరెక్ట్ చేయబడ్డాం. అవునా? కాదా? ఇదివరకు మన జీవితం ఎలా ఉంది? ఈ విషయాలతన్నీ తెలుసుకుంటున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? ఆ! అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే గనక మనం ధ్యానంలోకొచ్చి ఇంత గొప్ప జ్ఞానం తెలుసుకుంటూ, మన జీవితాన్ని కొంచెం కొంచెంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, మారుతూ వస్తున్నప్పుడు, మనం చేసిన మిస్టేక్స్‌ని చూసుకొని మనకేమనిపిస్తుంది? ఆహా! ఓకే. అంటే మిస్టేక్స్ కాదు. సారీ. వాట్ ఐ మీన్ టు సే ఈస్ ప్రీవియస్‌గా మనకొచ్చినటువంటి కష్టమో, నష్టమో దాన్ని చూసుకున్నప్పుడు, అరే! నాకీ కష్టం రాబట్టే కదా నేను మెడిటేషన్ వైపు తిరిగాను. లేదు అంటే గనక అదే అజ్ఞానంతో, అదే తప్పుడు చర్యలతో, అలాంటి కోపాలతో, ఆవేశాలతో, రియాక్షన్స్‌తోనే నా లైఫ్ గడిచిపోయేది కదా! అలా గడిచిపోయుంటే ఎంత సఫరింగ్‌లో మునిగిపోయి ఉండేదాన్ని. ఈ కష్టం వచ్చి నన్ను మెడిటేషన్ వైపు తిప్పింది. ఆహా! ఈ కష్టానికి కృతజ్ఞతలు అని మనకొక్కసారైనా మనం వెనక్కి తిరిగి చూసుకొని ఉండలేదా మన జీవితంలో? సో, అది కొంతమంది అంటే కష్టం ఉండే రావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎంతో జిజ్ఞాసతో వచ్చిన వారు ఉండవచ్చు. సో, చిన్నప్పటి నుంచి కూడా ఆ కోరికతో ఇటువైపు వెళ్ళాలి. ఇదేంటో తెలుసుకోవాలి అన్న కోరికతో వచ్చిన వారు ఉండవచ్చు. కొంతమంది ఈ కోర్స్ కరెక్షన్స్ జరిగి, ఒక కష్టమో, ఏదన్నా ఇబ్బందో కలిగి, తద్వారా ఇటువైపు అంటే ఈ మార్గం వైపు తెలుసుకొని వచ్చిన వారు ఉన్నాము. సో, ఏంటి అంటే ఏ కోర్స్ కరెక్షన్స్ కూడా మనని హార్మ్ చేయడానికి కాదు. మళ్ళీ మన సరైన దారిలో పెట్టడానికి మాత్రమే. So next coming back to the book అండి. My husband and I had a painful experience of course corrections with the okay.
సో, ఏంటి అంటే 'సోనియా సూద్' గారు వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఒక విక్టోరియన్ హోమ్‌ని కొనుక్కుంటారనమాట చికాగోలో. సరే ఏంటి అంటే వాళ్ళకి తెలుసు అప్పటికే. ఏంటంటే దీనికి కాన్సంట్రేటెడ్ అటెన్షన్ మనం ఇవ్వాలి. దీన్ని కొంచెం మళ్ళీ బాగు చేపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూనే దాన్ని అంటే జాప్యం చేసుకుంటూ వాళ్ళకి తెలుసనమాట. తెలిసి కూడా ఏంటంటే వాళ్ళు జాప్యం చేసుకుంటూ ఎన్నాళ్ళంటే 8 సంవత్సరాల దాకా దాన్ని పట్టించుకోరనమాట. ఆ తర్వాత ఏంటంటే దాని పైనన్ని పెచ్చులూడిపోతూ దాని పెయింటింగ్ అంతా పోతూ ఉన్నప్పుడు సరే దిస్ ఈస్ హై టైమ్ అని చెప్పేసి పెయింటర్స్‌ని పిలిపించి పెయింటింగ్ ఏపిద్దాం అనుకున్నప్పుడు, అప్పటికే ఏంటి అంటే ఆ పెయింట్ అంతా పోయి, లోపల అంటే ఇక్కడన్ని చెక్క ఇల్లు కదండీ! సో, చెక్కంతా పాడైపోయి, అసలు వాళ్ళేంటంటే ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కోవడానికి ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సొచ్చిందో, ఇంకొక ఫార్చ్యూన్ కాస్ట్ అయిందనమాట. మళ్ళీ దాన్ని మొత్తం ఆ చెక్కని అంతా బాగు చేపించి దాన్ని పెయింట్‌లేయడానికి. సో, చూసారా ఒక విధంగా చెప్పాలి అంటే, మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటూ ఉంటామో మనం పెనాల్టీ గూడా అంత గట్టిగానే పే చేయాల్సుంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే. At first it feel quite overwhelming to be highly accountable, yet దిస్ లీడ్స్ టు ద సోల్ మాస్టరీ. సో, ఏంటి అంటే చాలా సార్లు మన తప్పుల్ని మనం చూసుకున్నప్పుడు, అంటే నేను పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడేం మిస్టేక్స్ చేస్తున్నాను? వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అని చెప్పి మనము యాక్చువల్‌గా మనం తరచి చూసుకున్నప్పుడు, ఈ మిస్టేక్స్ అన్నిటిని ఇలా కష్టాలు అంటే ఈ నష్టాలన్నీ జరగడానికి నేనే అకౌంటబుల్, నేనే రెస్పాన్సిబుల్, నా జీవితానికి నేనే రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో అంత మంచిగా సవ్యంగా ఏం జరగట్లేదనుకోండి, ఇవన్నీ చూసి వామ్మో! వీటన్నిటికి నేనే నా బాధ్యురాలిని అని కొన్ని సార్లు మనకి తీసుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసి దాన్ని తీసుకుంటావో, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావో, అప్పుడు నువ్వు సోల్ మాస్టరీ పాత్‌లో ఉన్నట్టు. Your ego resists being fully responsible for your choices. It prefers to blame others, remain victim, and stay in the vicious cycle of the powerlessness. But the universe never sees you as a helpless because you're not. సో, ఎంతసేపు ఇగో ఏం చేస్తుందంటే, అరెరే! నేను తీసుకోను. నేను ఈటికి రెస్పాన్సిబిలిటీ తీసుకోను. నేను చేశాను గానీ చాయిస్ ఇదిగో వాళ్ళ వల్ల చేయాల్సొచ్చింది ఇలాగా. ఇదిగో వాళ్ళ వల్ల ఈ మాట అనాల్సొచ్చింది. వాళ్ళ వల్ల నేనిలా ఆలోచించాల్సొచ్చింది. లేపోతే నేనట్లా ఆలోచించను తెలుసా అని చెప్పి, మనకి మనం ఏంటంటే మన ఇగో అనమాట. మన ఇగో ఏం చేస్తుందంటే కంప్లీట్‌గా రెస్పాన్సిబుల్ తీసుకోకుండా అండ్ యాక్సెప్ట్ చేయకుండా మనల్ని అడ్డుకుంటూ ఉంటుందనమాట. ఏంటి అంటే కానీ ఆహ్, ఆహ్, ఇగో ఏం జెప్తుందంటే, ఇదిగో వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగిందని బ్లేమ్ జేపిస్తూ ఉంటుందనమాట. అండ్ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే గనక వేరే వాళ్ళ వైపు వేలు పెట్టి చూపించాము అంటే గనక, నువ్వు విక్టిమ్‌గా ఉంటున్నావు అని ఆ విషయం అర్థం జేసుకోవాలన్నమాట సిట్యుయేషన్‌లో. నేను బాధితురాలిని చెప్తున్నావనమాట యూనివర్స్‌కి. సో, ఎప్పుడైతే నేను బాధితురాలిని యూనివర్స్‌కి నువ్వు వైబ్రేషన్ పరంగా చెప్తున్నావనుకోండి పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తూ, అప్పుడేంటంటే నువ్వు మరింతగా నువ్వు బాధింపబడే సిట్యుయేషన్సే నీకు ఎదురు తీసుకొచ్చి ఇస్తదనమాట. సో, ఆ యూనివర్స్ ఇస్ ఎ యెస్ యూనివర్స్. ఇప్పుడేంటంటే వాళ్ళు తప్పు చేశారు, ఈళ్ళు తప్పు చేశారు. నేను అందుకే ఇలా అన్నామనుకోండి మనము. ఏంటంటే ఇంకా అలాగే ఉండేలాగా మనకు కావాల్సినటువంటి సిట్యుయేషన్స్ యూనివర్స్ కల్పిస్తదనమాట. సో, ఏంటి అంటే మన ఇగో ఏం చేపిస్తదంటే మనం ఫుల్‌గా రెస్పాన్సిబుల్‌గా ఉండకుండా అండ్ ఎదురు వాళ్ళని బ్లేమ్ చేసేలాగా చేస్తుంటుంది. మనల్ని విక్టిమ్ కాన్షియస్‌నెస్‌లో కూర్చోబెడుతుంది. ఇలా విషియస్ సైకిల్ పోతూనే ఉంటుందనమాట. మనం ఒక పవర్‌లెస్‌గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. కానీ, మనం ఎప్పుడు కూడా హెల్ప్‌లెస్ కాదు. మనం ఎప్పుడు కూడా పవర్‌లెస్ కాదు. మనలోనే ఆ శక్తి అంతా దాగుంది. మనలోనే ఆ పవర్ అంతా ఉంది. ఐ రిమెంబర్ జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఓకే. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే 'సోనియా జగత్' గారు తనది ఒక బ్లూ కలర్ కార్ ఉంటదనమాట. అది బీటిల్ ఓకేనా. సో, ఏంటి అంటే దానికి బోలెడన్ని రిపేర్‌లు చేపిచ్చిద్దనమాట 'సోనియా జగత్' గారు. బోలెడన్ని రిపేర్‌లు చేపించి అసలు ఎంత అంటే ఒక బ్రాండ్ న్యూ కార్ లాగా తయారు చేపిచ్చిద్దనమాట. చాలా డబ్బులు ఖర్చు పెడతది. ఆ కార్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. పర్ఫెక్ట్ వండర్‌ఫుల్ కండిషన్‌కి తీసుకొస్తదనమాట. తీసుకొచ్చి సరే ఈ కార్‌ని మాత్రం నేనెవ్వరికీ ఇవ్వను. నా హస్బెండ్‌కి, నా డాటర్స్ ఇద్దరికీ కూడా నేను తోలడానికివ్వను. దీన్ని నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. ఇది నాకు చాలా కంఫర్టబుల్‌గా నా ఫేవరెట్ కార్ అని చెప్పి తననుకుంటదనమాట. అయితే 3 వారాల తర్వాత తన చిన్న కూతురొచ్చి, "అమ్మ నేనొక అపాయింట్‌మెంట్‌కెళ్ళాలమ్మా అర్జెంట్ అమ్మ ప్లీజ్ నేను ఆల్రెడీ బై మిస్టేక్ నేను మర్చిపోయాను. నీ కార్ తీసుకెళ్తాను" అని చెప్పేసి అంటదనమాట. సోనీ జగత్ గారు ఏంటి అంటే తనకి ఇవ్వడం ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే తన ముందు ఒక క్లయింట్ ఉంటారనమాట. ఆ క్లయింట్‌తో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో, వాళ్ళ చిన్న కూతురొచ్చేసి ఇలా అడిగేసరికి సరే వేగ్గానే సరే అని చెప్పేసి ఇలా కార్ కీస్ అక్కడ పెడతదనమాట. ఇలా ఇవ్వడంతోనే ఒక గంట తర్వాత కాలొచ్చిద్దనమాట. ఏంటి అంటే, "అమ్మా వెనక నుంచి ఒక కార్ గుద్దేసింది. ట్రంక్ అంతా కూడా స్మాష్ అయిపోయింది." అండ్ ఏంటి అంటే వెంటనే సోనియా చౌకత్ గారు చాలా ఏంటంటే చాలా బాధ కలుగుతదనమాట. చాలా కోపం గూడా వస్తది. అరే!
కార్‌ని డ్యామేజ్ చేసేసావా అని చెప్పి. అయితే వాళ్ళ కూతురు కోపమొచ్చిద్దనమాట. అంటే నేనెలా ఉన్నానని నీకవసరం లేదు. నీ కార్ ఎట్లా పోయిందనే కదా నీకు కావాలి అని చెప్పేసి. అయితే మొత్తానికి మళ్ళీ $2000 ఖర్చు పెట్టాల్సొస్తదనమాట రిపేర్స్ అన్నిటి కోసం. అయితే సోనియా చుకత్ గారు ఒక లెసన్ నేర్చుకుంటారు. ఏంటి అంటే, ఎక్కడ నో చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా నాకు నో, నో, నో అనిపిస్తున్నప్పుడు యెస్ చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట పైన కూడా నీకు క్లారిటీ ఉండాలి. నీకు నో చెప్పాలనిపించినప్పుడు యెస్ చెప్పడము వలన ఎటువంటి నష్టాలే జరుగుతాయి. యెస్ చెప్పాల్సిన చోట నో చెప్పడం మూలాన కూడా అటువంటి నష్టాలే మనకు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయంలోనూ కూడా మన ఎరుకతో మనం మనస్ఫూర్తిగా ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని మాత్రమే చెయ్యాలి అని చెప్పేసనమాట. అండ్ అలాగే మనం చేసే ప్రతి పని గూడా అంటే ఈసారి నుంచి మనం ఎలా ఆలోచించొచ్చంటే, నేను చేసే పని ఏంటంటే ప్రేమపూర్వకంగా నేను చేస్తున్నానా లేదా? అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవడం మనకి చాలా అవసరం అన్నమాట. ఎప్పుడైతే ప్రేమతో మన ఇంటెన్షన్ సరిగ్గా ఉందనుకోండి, సో, దట్స్ డెఫినైట్‌లీ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ అన్నమాట. అది సమ్‌టైమ్స్ వేరే వాళ్ళకి అది కష్టంగా, నష్టంగా కనిపించినప్పటికీ కూడా, మన ఇంటెన్షన్ ఎప్పుడైతే గనక ప్రేమపూర్వకంగా మనసు నిండా ప్రేమతో గనక మనం ఏ పనైనా చేసినా గానీ, మన ఇంటెన్షన్ కౌంట్స్ కానీ, ఇట్ డజంట్ అంటే ఇంక వేరే ఏది కాదనమాట. In spite of short term pain that often comes with facing your mistakes, you immediately experience a soul benefits of doing so. When you align with your spirit, you free the power of universe to flow through you. ఓకే. సో, ఏంటి అంటే ఈ మిస్టేక్స్‌ని ఫేస్ చేసినప్పుడు ఏంటి అంటే, ఇమ్మీడియేట్‌గా నీకు ఎన్నో సోల్ బెనిఫిట్స్ ఒస్తాయి. ఆ ఇమ్మీడియేట్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా నీకెంతో జ్ఞానం సమకూరుతుంటుంది. అలాగే ఎప్పుడైతే గనక నీ స్పిరిట్‌తో, నీ సోల్‌తో, నువ్వు మనస్ఫూర్తిగా నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని నీ స్పిరిట్‌తో నువ్వు అయినప్పుడు, ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ ఫ్లో అనేది మన ద్వారా ఫ్లో అవుతూ ఉంటుందనమాట. ఇంక మన జీవితం అంతా కూడా అలా సునాయాసంగా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ యూనివర్స్‌తో, మన స్పిరిట్‌తో మనం ఎప్పుడైతే అలైన్డ్‌గా ఉన్నామో, చాలా కాన్షియస్‌గా, చాలా అవేర్‌గా ఉంటూ, ప్రతి పనిని చేస్తూ వచ్చామో, మన మిస్టేక్స్‌ని మనం ఎక్కడెక్కడ ఉంటే గనక వాటిని సరిదిద్దుకుంటూ, మనం ఎప్పుడైతే అలైన్డ్‌గా ఉంటున్నామో, నిజాయితీగా, ట్రూత్‌గా ఎప్పుడైతే ఉంటున్నామో, మన జీవితం అంతా కూడా చాలా సునాయాసంగా సాగిపోతుంటుంది. డ్రామాలన్నీ కూడా మన జీవితంలో తగ్గిపోతూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. Become the master of your experience rather than the victim by addressing your errors as soon as you become aware of them. సో, అన్నీ ఒకటేసారి మనం కరెక్షన్ చేసుకోవడానికి ఏముండదు. సో, డే టు డే లైఫ్‌లో మనం వెళ్ళిపోతూ అంటే మనం మన మన దినచర్యలో మనం జనరల్‌గా చేసుకుంటూ ఉండేటప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ ఇఫ్ వి కమ్ అక్రాస్ మనలో అవును నాకీ ఈ గుణం ఉంది గదా! ఇది మార్చుకుంటే బావుంటుంది. ఇది సరైన గుణం కాదు. ఇట్స్ నాట్ అలైన్డ్ విత్ యూనివర్స్ ఆర్ డివైన్ ప్రిన్సిపల్స్ అని అనిపించిందనుకోండి, యాస్ సూన్ యాస్ మనం చూసిన వెంటనే దాన్ని మార్చుకోవడం అన్నమాట. యాస్ సూన్ యాస్ అది మనకు తెలిసిన వెంటనే మన కాన్షియస్‌నెస్‌లోకి రాగానే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడం. అది అన్నమాట ఇంపార్టెంట్. ఆల్‌దో ఇట్ మే బి ఛాలెంజింగ్, హంబ్లింగ్ అండ్ డిస్రప్టివ్ టు అడ్మిట్ దట్ యూ హాడ్ ఎ లాప్స్ ఇన్ ద జడ్జ్‌మెంట్. ఇట్ ఆల్‌వేస్ ఎంపవరింగ్ ఆన్ ద సోల్ లెవెల్. అంటే కొన్ని సార్లు ఏంటంటే మన మిస్టేక్స్‌ని, మనలో ఉన్న గుణాల్ని కొన్నిసార్లు సరిదిద్దుకోవడం అనేది మనకు కష్టంగా అనిపించవచ్చు. అక్కడ మనని మనమే జడ్జ్ చేస్తున్నాం అనిపించవచ్చు. కానీ ఇది సోల్‌ని ఎంతో ఎంపవర్ చేస్తుంది. సోల్ యొక్క గ్రోత్‌కి ఎంతో కారణమవుతుంది. When things do not go your way, allow at least one part of you to step back and observe without reacting. Ask yourself, what I can learn from this. సో, ఏంటి అంటే మనకి మన జీవితంలో ఏమి కూడా అంటే మన జీవితంలో కొన్నిసార్లు ఏంటంటే అనుకూలమైన సంఘటనలు జరగనప్పుడు, మన జీవితం మనకు అనుకూలంగా జరగనప్పుడు ఏంటి అంటే ఒక్కసారి ఒక స్టెప్ బ్యాక్ వేసి అబ్జర్వ్ చేయండి. దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? దాన్ని ఇగ్నోర్ జేయకుండా, దాన్ని భయపడకుండా, దాన్ని రెసిస్ట్ చేయకుండా ఏంటి అంటే, అసలు దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? సో థట్ నా హయ్యర్ సెల్ఫ్‌తో నేను అలైన్ అయ్యుంటాను. అని చెప్పేసి అడగమంటున్నారు. నౌ ఈ సోల్ లెసన్స్ ఎలా అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని చూద్దాము. If you're extremely defensive, refuse to see the connection between the misery in your life and the actions and the decisions lie when you make a mistake or blame the others for your errors, then you're a student in this lesson. మనం ఏంటంటే ఎవరైనా ఒక్క మాట నన్ననాలి, నన్నెవరైనా టచ్ చేయాలి, నేను వాళ్ళకి ఇచ్చేస్తా అన్న మైండ్ సెట్‌లో ఉంటుంటాం చూసారా? ఏంటంటే ఒక్క మాట నన్ననాలి, నా తప్పేం లేకుండా నేను 10 మాటలంటా చూడు అని చెప్పి అలా ఎక్స్‌ట్రీమ్‌గా డిఫెన్సివ్‌గా ఉంటూ ఏంటి అంటే వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఏదైనా కష్టానికో, నష్టానికో, దుఃఖానికో, దానికి వాళ్ళ యొక్క ఆలోచనలకు కానీ, వాళ్ళ చేతలకు కానీ, వాళ్ళ మాటలకి కానీ ఎటువంటి కనెక్షన్ పోల్చుకోలేక,
ఏంటి అంటే ఏదైనా ఒక తప్పు జరిగిందంటే పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉన్నాము అంటే గనక మనం ఈ సోల్ లెసన్ స్థాయిలో స్టూడెంట్ స్థాయిలో ఉన్నట్టన్నమాట. ఇఫ్ యూ హావ్ నో ఐడియా వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ బట్ ఆర్ విల్లింగ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ టెండ్ టు సెకండ్ గెస్ యువర్‌సెల్ఫ్ అండ్ ఫాలో ది అదర్ పీపుల్స్ కౌన్సిల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యువర్ ఓన్ ఓన్లీ టు రిగ్రెట్ ఇట్ లేటర్ అండ్ మేక్ డెసిషన్స్ దట్ you know are not good for you and easily thrown off by the path of others even when you do not want to be, then you are an apprentice. అంటే మీకేంటంటే అర్థం కావట్లా. ఇదబ్బా! ఎందుకీ కష్టమొచ్చింది? ఎందుకీ దుఃఖమొచ్చింది అని అర్థం కావట్లా. అండ్ ఏంటంటే దాన్ని కోరిలేట్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ తప్పు చేస్తున్నాను? ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలన్న విషయం అర్థం కావట్లా. అంటే గెస్సులు చేసుకుంటూ ఉన్నారనమాట. దీని మూలాన అయ్యుండొచ్చా? దాని మూలాన అయ్యుండొచ్చా? అని సెకండ్ గెస్సులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ మీ మార్గాన్ని మీరు పాటించకుండా, మీ యొక్క క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ వెతకకుండా, పక్కనోళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయి వాళ్ళని అనుసరించి పోతూ ఉంటున్నారనమాట. అలాంటప్పుడు అండ్ ఏంటి అంటే దానివల్ల మీకెటువంటి అంటే అండ్ ప్రతిసారి గూడా మీరు చేసే డెసిషన్స్ అన్నీ గూడా అంటే వేరే వాళ్ళ మార్గాన్ని ఫాలో అవుతూ ఏంటంటే మీరు చేసుకునే డెసిషన్స్ అన్నీ గూడా అంత మీ మీ పట్ల నిజంగా ఏంటంటే మన యొక్క ప్రతి ఒక్కళ్ళ జర్నీ యూనిక్ కదండీ! ప్రతి ఒక్కళ్ళం యూనిక్. ప్రతి ఒక్క సోల్స్ లెసన్స్ యూనిక్ అన్నమాట. మనకే తెలుస్తది మన ఓన్ సోల్ లెసన్స్ మనం ఎలా హ్యాండిల్ జేయొచ్చు అని జెప్పేసి. సో, వేరే వాళ్ళ మార్గాల్ని అనుసరించటం మూలాన మనకి కొన్ని సార్లు అంత గొప్పగా బెనిఫిట్స్ జరగకపోవచ్చనమాట. సో, ఏంటి అంటే వేరే వాళ్ళ మార్గాలను అనుసరించి మనం గనక ఆల్‌వేస్ మన కోసం మనం బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటున్నాము. బట్ ఏంటి అంటే మనకు బేసిక్ ఐడియా ఫార్మ్ అయింది. ఏంటంటే ఓకే. ఇలా జరుగుతుందంటే దీని వెనక ఏదో కారణం ఉంది అని ఎతుకుతూ ఉన్నామనమాట. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళమైతే అప్రెంటిస్ స్థాయిలో ఉన్నవాళ్ళం. నెక్స్ట్ స్థాయిలో ఇఫ్ యూ డిస్‌లైక్ వెన్ ప్రాబ్లమ్స్ డెవలప్ బట్ లుక్ ఇన్ ద మిర్రర్ టు ఫిగర్ ఔట్ యువర్ రోల్ ఇన్ దెమ్, అడ్మిట్ ద మిస్టేక్స్ రెడీలీ వితౌట్ హ్యాంగింగ్ ఆన్ టు ద గిల్ట్, ఎగ్జామిన్ యువర్ చాయిసెస్ యాస్ సూన్ యాస్ సంథింగ్ గోస్ awry and often reflect your actions to be certain you are being true to your spirit, then you are a journeyman. అంటే ప్రాబ్లమ్ రాంగానే అబ్బా! నాకిదెందుకు ఈ సమస్యొచ్చింది అని ఇమ్మీడియేట్‌గా బాధపడతాం. కాకపోతే ఏంటంటే, ఇమ్మీడియేట్‌గా ఏంటి అంటే, మనల్ని మనం తరచి చూసుకొని, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను? అంటే రాదర్ దాన్ ఏంటంటే, నేను ఈ మిస్టేక్ చేశానా? నేనెంత ఇంత ఇంత చదువుతున్నా, ఇంత మెడిటేషన్ చేస్తున్నా, ఇంతలాగా చేస్తున్నా గాని నువ్వేం మారలేదనమాట. మళ్ళీ మిస్టేక్స్ చేస్తున్నావనమాట అని గిల్ట్‌గా ఫీల్ అవ్వకుండా అంటే గిల్ట్ అనేది మళ్ళీ ఏంటంటే, మన లోవర్ వైబ్రేషన్‌లో పెట్టేస్తదనమాట. ఆ గిల్ట్‌గా ఫీల్ అవ్వకుండా మనం చేసిన మిస్టేక్స్‌ని చూసుకొని, మనం వాటిని ఒప్పుకుని అండ్ ఏంటి అంటే, ఎందుకు ఈ మిస్టేక్ చేశాను? అంటే నా చాయిసెస్ ఎలా ఉన్నాయి? అని వాటిని చూసుకొని, వాటిని సరిదిద్దుకుని, వాటిని ఏంటి అంటే, ఓకే. ఇప్పుడు సరిదిద్దుకుని ఈ యాక్షన్స్ చేస్తాను అని చెప్పేసి, మనం ఎప్పుడైతే గనక సిద్ధంగా ఉండి, మన స్పిరిట్‌తో మనం అలైన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనం జర్నీమన్ స్థాయిలో ఉన్నవాళ్ళము. If you experience less and less drama in your life, make course corrections on your own before the difficulties arise. Address uncomfortable situations quickly rather than avoiding them, and move beyond the personal dilemmas, and seek to right imbalances in the environment and contribute to solving the other social issues. Then you are on the way of mastering the lesson. మనం గనక మన జీవితంలో పెద్ద అంటే చూడండి కొంతమందుంటారు. ఎన్ని డ్రామాలు జరుగుతున్నా అంటే నేను మా ఫ్రెండ్‌నే చూసాననమాట. వాళ్ళ అత్తగారు ఎన్ని డ్రామాలు చేస్తుంటదో నా కళ్ళారా నేనే చూసాననమాట. కానీ ఆమె ఏది పట్టించుకోదు. ఆమె చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చక్కగా చేసుకుంటూ, ఏది పట్టించుకోకుండా హ్యాపీగా ఉంటదనమాట. అసలు ఆ అమ్మాయిని చూస్తే నాకెంత అంటే ఎంత ఎవాల్వ్డ్ సోల్ ఈ అమ్మాయి అని అనిపిస్తూ ఉంటది నాకు మా ఫ్రెండ్‌ని చూస్తే. సో, ఏంటి అంటే ఎవరు ఏదైనా చేయనండి. ఎంత డ్రామా అయినా చేయండి. వీళ్ళకి మాత్రం ఏమి పెద్ద మనసుకు తీసుకోరనమాట. సో, ఏంటి అంటే చాలా వాళ్ళ జీవితంలో ఏంటంటే చాలా లెస్ అండ్ లెస్ డ్రామా ఉంటదనమాట. ఇమ్మీడియేట్‌గా ఏదైనా మిస్టేక్ చూడంగానే వెంటనే కరెక్షన్స్ చేసుకుంటారు. ఏంటంటే యూనివర్స్ కల్పించుకుని మనని సరిదిద్దేదాకా ఒక కష్టమో, నష్టమో మన జీవితంలో ఇచ్చేదాకా వీళ్ళు ఎదురు చూడరనమాట. ఒక చిన్న మిస్టేక్ ఏదైనా వాళ్ళకి చేస్తున్నాను అని అనిపించంగానే వెంటనే దాన్ని అడ్రెస్ చేసి, కరెక్ట్ చేసి, అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ వాళ్ళకి జీవితంలో జరగకుండా ఆపుకునే వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ ఏదైనా జరుగుతున్నా కానీ క్విక్‌గా వాటిని అవాయిడ్ చేయకుండా అండ్ ఏంటి అంటే ఆహ్,
ఇది ఎందుకు జరిగింది? నేను ఈ సిట్యుయేషన్ నేను అట్రాక్ట్ చేయడానికి నేను దీనికి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశాను? ఏ విధంగా నేను చేయూతనిచ్చి ఈ సిట్యుయేషన్ నా జీవితంలోకి అట్రాక్ట్ చేసుకున్నాను అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు కొంత క్లారిటీ తెచ్చుకొని అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అదర్ సోషల్ ఇష్యూస్ అంటే ఏదైనా సంఘంలో ఏదైనా జరుగుతున్న వాటికి కూడా ఒక క్లారిటీ పిక్చర్ అండ్ మార్గనిర్దేశకం చూపించగలిగిన వాళ్ళు ఈ స్థాయిలో ఈ సోల్ లెసన్ స్థాయిలో ఏంటంటే మాస్టరీ స్థాయిలో ఉన్నట్టన్నమాట. మనం ఒకవేళ స్టూడెంట్ స్థాయిలో ఉన్నట్టయితే గనక మనకు కొంచెం ఎదగాలంటే ఏం చేయాలి? అడ్మిట్ వాట్ యూ ఆర్ డినయింగ్ ఆర్ రిఫ్యూజింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్. ఏదైనా ఒక విషయం ఉంటుంది గదా! మనము దాన్ని కంప్లీట్‌గా అడ్మిట్ చేయడానికి మనం సిద్ధపడం. సో, ఏంటి అంటే ఆహ్, హ్మ్, నీకు బాగా ఆవేశం ఎక్కువ. అంటే నాకు బాగా ఆవేశం ఎక్కువ. నాకు తెలుసు. కానీ దాన్ని నేను అడ్మిట్ జేయడానికి సిద్ధంగా లేననుకోండి. అలాంటి విషయాలేవన్నా మన జీవితంలో ఉంటే గనక యెస్. నాకు కోపం ఎక్కువ. నాకు ఆవేశం ఎక్కువ. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను ఫస్ట్. యాక్సెప్టెన్స్ అన్నమాట. అప్పుడే గదా! ఎప్పుడైతే ఏదైనా ఒక విషయాన్ని మన జీవితంలోనో, మనలోనో ఉన్న క్వాలిటీని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి స్వీకరించినప్పుడు మాత్రమే దాన్ని మార్చగలిగే కేపబిలిటీ ఆ పవర్ మనలో వస్తది గదా! సో, ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారనమాట. సెకండ్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ యువర్ ట్రబుల్స్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ మేక్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ యువర్ చాయిసెస్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్. సో, ఏంటి అంటే మీకేదైనా సమస్యలుంటే రాసుకోండి. రాసుకొని మీరు చేసే మీ ప్రాబ్లమ్స్‌కి ఎటువంటి కనెక్షన్ అయినా ఉందా? ఏదైనా ఉందా? అని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లిస్ట్ పూర్ డెసిషన్స్ యూ మేడ్ అండ్ వాట్ యూ ఆర్ విల్లింగ్ టు డూ టు చేంజ్ దెమ్. అంటే మీరు తీసుకున్నటువంటి కొన్ని పూర్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి రాసుకోండి. రాసుకొని ఏంటి అంటే వాటిని ఇప్పుడు చేంజ్ చేయడానికి నేను ఏం చేయగలను అన్నవి ఒకసారి ఏమన్నా ఉంటే గనక రాసుకోండి. ఓకేనా? థింక్ త్రూ యువర్ ఆప్షన్స్ బిఫోర్ యూ యాక్ట్. ఏదైనా ఆవేశంగా ఏదో రియాక్షన్స్‌లో చేసేయకుండా, ఒక్కసారి ఆలోచించి ఏదైనా పనిని నేను చేస్తాను అన్న నిర్ణయాన్ని తీసుకోండి. మనం గనక అప్రెంటిస్ స్థాయిలో ఉన్నవారమనుకోండి, అప్పుడేం చేయొచ్చు అంటున్నారంటే స్లో డౌన్, పే అటెన్షన్ టు సిగ్నల్స్, ఇన్ఫర్మేషన్, ఇండికేషన్స్ దట్ ద థింగ్స్ ఆర్ ఔట్ ఆఫ్ బ్యాలెన్స్. సో, ఏంటి అంటే ఒక ఆబ్జెక్టివ్‌గా మన జీవితంలో ఏమేమి అంటే సిగ్నల్స్ ఒస్తున్నాయి, ఇక్కడ ఏదో సరిగ్గా జరగట్లేదు అని అనిపించే విషయాలన్నీ కూడా ఒక్కసారి స్లో డౌన్ అయ్యి అటెన్షన్ పే చేసి వాటన్నిటిని మీరు గమనించండి అని చెప్తున్నాననమాట. డోంట్ ఇగ్నోర్ ద స్మాల్ టాస్క్ దట్ నీడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. డోంట్ పుట్ ఇట్ ఆఫ్ అంటిల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే లేజీగా ఏది కూడా ప్రోకాస్టినేట్ జేయొద్దు. అంటే వాయిదాలు వేయొద్దు. రేపు జేద్దాంలే. ఇదిగో ఈ విషయాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నీలో ఉన్న పర్సనాలిటీ ఈ ఈ ఈ యొక్క పర్సనాలిటీలో ఒక చిన్న వీక్‌నెస్ ఉంది. దీన్ని సరిదిద్దుకోవడానికి చేద్దాంలే. చూద్దాంలే. ఇప్పుడేం జేసేది అని జెప్పేసి అలా ప్రోకాస్టినేట్ జేయకుండా, దాన్ని వాయిదాలు వేయకుండా, ఈ రోజు అటెన్షన్ తీసుకొని వచ్చి, ఈ రోజు నేనేం చేయగలను అని వాటి పైన మీరు వర్క్ చేయడం మొదలుపెట్టండి. ఇఫ్ సంథింగ్ ఫీల్స్ రాంగ్ అండ్ డస్ నాట్ రింగ్ ట్రూ, స్పీక్ అప్, టాక్ ఇట్ ఓవర్, మేక్ ఫైనల్ డెసిషన్ దట్ సిట్స్ వెల్ ఇన్ యువర్ హార్ట్. ఏదైనా సరిగ్గా జరగట్లేదనుకోండి మన జీవితంలో ఏదైనా విషయము. అండ్ అలాగే ఎందుకో ఇది ఒక విషయం జరుగుతుంది కానీ, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని ఏదైనా మనకనిపిస్తుందనుకోండి, ఒక్కసారి కొంచెం స్లో డౌన్ అయ్యి దాని గురించి మాట్లాడండి. దాని గురించి వేరే వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి. అండ్ ఫైనల్‌గా ఒక డెసిషన్ తీసుకోండి. విచ్ ఈస్ యాక్చువల్లీ ఏంటంటే మనకి మనసుకి సంతృప్తి కలిగేటువంటి ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నారనమాట. ఇఫ్ యూ ఆర్ జర్నీ మ్యాన్, టేక్ ఎ స్టాండ్ ఫర్ వాట్ ఫీల్స్ రైట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్‌కంఫర్టబుల్. ఓకే. సో, ఏంటి అంటే సత్యం వైపు నిలబడండి. అది మీకు అన్‌కంఫర్టబుల్‌గా అయినప్పటికీ కూడా. ఫాలో యువర్ ఇన్నర్ ప్రాంప్టింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్‌పాపులర్ థింగ్ టు డూ. అంటే చాలా సార్లు మనకి అంటే ఈ ధ్యానం చేసే వాళ్ళకనే కాదు. మన ఇన్నర్ వాయిస్ కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో, ఈ అంతరాత్మ ప్రబోధం యాక్చువల్‌గా ఏంటంటే ఊరందరిది ఒకరి దారి అయితే గనుక ఉల్లిపిరిగట్టది ఒక దారి అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మన అంతరాత్మ ప్రబోధం ఇప్పుడు ఉన్న సొసైటీకి, సమాజానికి విరుద్ధంగా ఏదైనా చేయమని మన అంతరాత్మ ప్రబోధంగా మనకి ధ్యానంలో పదే పదే మన హార్ట్ అదే చెప్తుందనుకోండి. చెయ్యండి. ఫాలో యువర్ ఇన్నర్ ప్రాంప్టింగ్ అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మన మనసులో నుంచి వచ్చింది అంటే అదే మనకి సరైనది. ఎవ్వరి కోసము, దేనికోసము మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్‌లెస్ అది అంతరాత్మ ప్రబోధం అయ్యి నిజంగా ఒక ట్రూ ఇన్నర్ వాయిస్ మీకు చెప్తుంది అని మీరు బలంగా అనిపించినప్పుడు అది ఎంత అన్‌పాపులర్ థింగ్ అయినా కానీ ఏదో సొసైటీకో, సమాజానికో అది అంటే అందరి యొక్క మూస ధోరణికి అపోజిట్‌గా ఉన్నప్పటికీ కూడా దాన్ని చేయండి. నెవర్ బ్లేమ్ అనదర్. లుక్ ఫర్ ది సొల్యూషన్స్ ఇన్‌స్టెడ్.
సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎవ్వరిని ఏది బ్లేమ్ చెయ్యరాదు, బ్లేమ్ చెయ్యకూడదు. ఇది ఇది బాగా అందరం గుర్తుంచుకోవాలనమాట. సో, బ్లేమ్ చేయకుండా ఓకే. ఒక 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 తప్పిదం ఏదైనా జరిగిపోయిందనుకోండి. ఓకే. సొల్యూషన్స్ వెతకండి. Notice what is weak in your life or character and ask for the outside help to strengthen it. ఓకే. సో, ఏంటి అంటే ఆహ్, మన మన జీవితంలో గాని, మన క్యారెక్టర్‌లో కానీ, మన పర్సనాలిటీలో కానీ ఎక్కడ వీక్‌నెసెస్ ఉన్నాయి. అండ్ ఏంటి అంటే సమ్‌టైమ్స్ మనకి ఈ ఇన్నర్ వర్క్‌కి ఎంతో సహాయపడే విధంగా చాలామంది సైకాలజిస్ట్‌లు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు కదా! సో, కావాలి అంటే గనక సెషన్స్ అవి తీసుకొని మీలో ఉన్న పర్సనాలిటీలో ఉన్న వీక్‌నెసెస్‌ని, క్యారెక్టర్‌లో ఉన్న వీక్‌నెసెస్‌ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారనమాట. వాటిని స్ట్రెంథెన్ చేసుకోండి అని చెప్తున్నారు. అదే గనక మీరు మాస్టరీ స్థాయిలో ఉండి, అంటే మాస్టరీ స్థాయిలో వెళ్తున్న వారైతే మీరింకా మీ మీ యొక్క ఈ సోల్ లెసన్‌లో మీరు పరిపూర్ణమైన మాస్టరీ సాధించడానికి మీరు చేయవలసిన విషయాలేంటి అంటే, ఆస్క్ యువర్‌సెల్ఫ్ వేర్ యూ ఆర్ నాట్ గ్రోయింగ్ అండ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ దట్ ఏరియా. ఓకే. మనం ఏంటి అంటే చాలా విషయాల పట్ల సునిశితంగా పరిశీలిస్తూ ఏంటి అంటే చాలా అవేర్‌గా ఉంటూ యెస్. నేను యాహ్! ఒక అంటే రోజులో కంపల్సరీ మెడిటేషన్ చేస్తున్నాను. తర్వాత బుక్ చదువుతున్నాను. తర్వాత సజ్జన సాంగత్యం చేస్తున్నాను. సర్వీస్ చేస్తున్నాను. ఓకే. ఇదంతా బానే ఉంది. బట్ వేర్ ఈస్ యువర్ అంటే ఫిజికల్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏంటంటే మన స్పిరిచ్యువల్ వరల్డ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ సమ్‌టైమ్స్ ఏంటంటే మన ఫిజికల్ లైఫ్‌ని కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ బాలన్స్ వదిలేస్తున్నాం అనుకోండి. అసల ఫిజికల్ లైఫ్‌లో కొన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలు, కొన్ని ఫార్మ్ చేసుకోవాల్సిన కనెక్షన్స్ ఇవన్నీ సరిగ్గా ఫార్మ్ చేసుకోవట్లేదనుకోండి. దట్స్ ఎన్ ఇంబాలన్స్. అక్కడ మరి ఖచ్చితంగా మనం మన రోల్ ఫిల్ చేయాలి గదా! సో, స్పిరిచువాలిటీ వైపు ఉన్నంత మాత్రాన ఏంటి అంటే, నీకేం తీసుకొచ్చి ఎవరు కిరీటాలివ్వరు. సో, ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్‌గా ఫిజికల్ వరల్డ్ వైపు ఉంటూ, అసలు నీకేం కావాలి? నీ ఆత్మ పురోగతికి ఏం కావాలి అన్న విషయాన్ని కంప్లీట్‌గా విస్మరించినా దట్ ఈస్ ఆల్సో ఔట్ ఆఫ్ బాలన్స్. సో, నీ జీవితంలో నువ్వు పర్టిక్యులర్‌గా ఏంటి అంటే, ఏ విషయం పైన అస్సలు ఫోకస్ చేయకుండా ఉన్నావు. అది రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కావచ్చు, వాటెవర్ ఇట్ మైట్ బి. కిడ్స్ గావచ్చు. కిడ్స్‌లో ఉన్న కొన్ని యాస్పెక్ట్స్ కావచ్చు. ఏ విషయం పట్ల నువ్వు ఫోకస్ జేయట్లేదు. దాని పట్ల నువ్వు ఫోకస్ పెట్టి ఆ ఏరియాని డెవలప్ చేసుకో. ఎంజాయ్ ద కామ్ అండ్ క్వైట్ దట్ యూ ఆర్ క్రియేటింగ్. సో, ఏంటి అంటే చాలా ప్రశాంతంగా క్వైట్‌గా ఉండు. ఎందుకంటే నువ్వు నీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకుంటున్నావు కాబట్టి. అనలైజ్ ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఇంక్లూడింగ్ యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ నోటీస్ వాట్ నీడ్స్ రీఎన్ఫోర్స్‌మెంట్. ఓకే. సో, ఏంటి అంటే అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ అన్ని అంటే అన్ని స్థాయిలలో, అన్ని విషయాలలో నీ నీ జీవితంలో ఉన్న అన్ని విషయాల పట్ల ఒక్కసారి పరిశీలించి ఏంటంటే ఇంక్లూడింగ్ మన ఫిజికల్ హెల్త్‌తో సహా అండ్ ఎక్కడెక్కడైతే గనక ఇంకా దీనికి నేనేదైనా చెయ్యొచ్చు, ఇంకా ఇక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు అనే విషయాలను పట్ల ఫోకస్ పెట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకో. వెన్ క్రైసిస్ అరైజ్ స్టెప్ బ్యాక్, పాజ్ బిఫోర్ రియాక్టింగ్. ఏదైనా సడెన్‌గా ఒక చాలా పెద్ద క్రైసిసే వచ్చింది. అనుకోకుండా ఒక విపత్తు వచ్చింది. అప్పుడేంటంటే రియాక్ట్ అవ్వకుండా ఒక్కసారి పాజ్ తీసుకొని ఆలోచించి నువ్వు ఒక ముందడుగు వెయ్యి. టేక్ యువర్ టైమ్ ఇన్ మేకింగ్ డెసిషన్స్, అలోవింగ్ యువర్‌సెల్ఫ్ ది ఆపర్చునిటీ టు చెక్ ఇన్ విత్ యువర్ హయ్యర్ సెల్ఫ్ ఫస్ట్. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు అంటే ఈ స్ ఈ ఈ పర్టిక్యులర్ బుక్‌లోనే 'ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్' అనే అద్భుతమైన లెసన్ ఉంది మనకి. ఏంటి అంటే, ఏ డెసిషన్ తీసుకునే ముందైనా కానీ, నీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తోంది అన్న విషయంతో నువ్వు కనెక్ట్ అవ్వు. బికాజ్ దట్ ఈస్ ట్రూ ఫర్ అవర్ సెల్ఫ్. నువ్వు బయట ఉన్న అన్ని డెసిషన్స్, బయట ఉన్న అన్ని విషయాల పట్ల నువ్వు దృష్టి చూపించినా, చూపించకపోయినా, నీ అంతరాత్మ ఏం చెప్తోంది అన్న విషయంతో నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అది మనం ఆటోమేటిక్‌గా ఏంటంటే, మనం హైయెస్ట్ అంటే మన సోల్ యొక్క హైయెస్ట్ గ్రోత్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మన ఆత్మ అంత అద్భుతంగా మనని ఆ ఆపర్చునిటీస్ వైపు, మనని ఆ పాత్ వైపు నడిపిస్తుంది కాబట్టి, మన హయ్యర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా మన ఇన్నర్ వాయిస్ ద్వారా మనకి సందేశాలను అందిస్తూ ఉంటారు కాబట్టి, మనం ఆ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత మాత్రమే డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, సోల్ లెసన్ ఏంటి అండి? అడ్రెస్ యువర్ మిస్టేక్స్ అన్నమాట. మరి మన పర్పస్ ఏంటండి? టు లివ్ విత్ ఇంటిగ్రిటీ ఇన్ ది ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే అన్ని ఏరియాస్ ఆఫ్ అంటే మన మన అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్‌లో కూడా ఒక ట్రూత్‌తోని, ఒక హోల్‌నెస్‌తోని, ఒక పరిపూర్ణతతోని మనం జీవించటం అన్నది మన పర్పస్ అన్నమాట. ఓకేనా? ఇది మాస్టర్స్ ఇవాళ లెసన్.